వెల్కమ్ బ్యాక్. ఐఐటీస్లో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అనుకుంటారు, కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారుగా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివితే చదవటం కాదు, సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే కరోనా తర్వాత నుంచి, అంటే 2020 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతూ వస్తుంది. ఏమవుతుంది, ఈ ఐఐటిలో చదివిన విద్యార్థులకి కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, ఇది స్వయంగా నేషనల్ న్యూస్ పేపర్స్ అయినటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ద హిందూ ఇలాంటి నేషనల్ న్యూస్ పేపర్స్ గత కొన్ని రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఆర్టికల్స్ని ప్రచురిస్తున్నాయి. ఈ వీడియోలో మీకు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివినప్పటికీ కూడా విద్యార్థులు ఎందుకు నిరుద్యోగులుగా ఉంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఐఐటి బాంబేలో 31% విద్యార్థులు గత అకాడమిక్ ఇయర్లో ఉద్యోగాలు పొందలేకపోయారు. ఎవరైతే ప్లేస్మెంట్ సెల్లో ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్నారో ఈ రిజిస్టర్డ్ స్టూడెంట్స్లో 31% ఐఐటి బాంబే నుంచి గత అకాడమిక్ ఇయర్లో ఉద్యోగాలు పొందలేదు. ఇక ఐఐటి మద్రాస్ విషయానికి వస్తే ఇది 33%గా ఉంది. ఇక్కడ ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీస్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరైనా విద్యార్థి ఐఐటి చేయాలి అనుకుంటే ఐఐటి బాంబేలో సిఎస్సి బ్రాంచ్ జాయిన్ అవ్వాలని ప్రిఫర్ చేస్తాడు. ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ నుంచి లాస్ట్ ర్యాంక్ హోల్డర్ కూడా ఒక కళ ఉంటుంది. ఇంటర్ చదివేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ఐఐటి బాంబేలో సిఎస్సి బ్రాంచ్లో చేరి అక్కడ నుంచి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పొందాలి అనుకుంటాడు. ఎందుకంటే ఐఐటి బాంబే అనేది సిఎస్సి బ్రాంచ్కి వరల్డ్లోనే ఫేమస్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్ అనేది కలుగుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే కోవిడ్ తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావటం లేదు? అయితే దేశం మొత్తం మీద యాజ్ అన్ యావరేజ్గా దేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీస్ని మనకి లెక్కలోకి తీసుకుంటే 30-35% విద్యార్థులు ఎవరైతే ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగాలు, అంటే ప్లేస్మెంట్స్ అనేవి పొందలేకపోతున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. సో ఇది ముఖ్యంగా కోవిడ్ తర్వాత నుంచి వచ్చినటువంటి పరిస్థితి. కాలక్రమేణా ఈ పరిస్థితి ఇంకా పెద్దదిగా మారుతుంది. గత 2 సంవత్సరాలకి ముందు ఇది 25-30% ఉన్నటువంటి నిరుద్యోగిత రేటు ఇప్పుడు 30-35%కి మారింది. వాస్తవంగా ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఈ ఐఐటీస్లో ప్లేస్మెంట్ ఎలా జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా 2 ఫేసెస్లో ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది, సెకండ్ ఫేజ్ వచ్చేసి జూన్లో ఉంటుంది. ఈ 2 ఫేసెస్లో మ్యాక్సిమంగా ప్రతి బ్రాంచ్లో చదివినటువంటి విద్యార్థి ఎక్కడో ఒక్కడ, అంటే నేషనల్, అంటే డొమెస్టిక్ కంపెనీలో కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్లో కానీ ప్లేస్మెంట్ అనేది పొందుతాడు. కానీ 2020 నుంచి ఈ విధంగా 2 టైమ్స్ లేక 2 ఫేసెస్లో ప్లేస్మెంట్ జరిగినప్పటికీ కూడా సో యాజ్ అన్ యావరేజ్గా ప్రస్తుతం 30-35% విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించటం. ఇది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి వాస్తవం. ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్ ఎకనామికల్ స్లోడౌన్ ఈ ప్రాసెస్ వలన ఏదైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో, ఇంటర్నేషనల్ కంపెనీస్ తమ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగార్థులకు సరైనటువంటి ప్యాకేజీ ఇవ్వటం కారణంగా వాళ్ళని రిప్లేస్ చేసుకోలేకపోతున్నాయి, కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోలేకపోతున్నాయి. రెండోది ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్కి సరైనటువంటి ప్రాజెక్ట్స్ అనేవి రాకపోవటం వలన వీళ్ళు ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ వైపు ఆసక్తి చూపట్లేదు. ఇక ఐఐటి బొంబాయి సో ప్లేస్మెంట్ సెల్ ఎగ్జిక్యూటివ్ని మనం అడిగినప్పుడు ఈ విషయాన్ని దక్కన్ క్రానికల్తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రచురించింది.
ఈ ప్లేస్మెంట్ సెల్స్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపెనీస్ని అప్రోచ్ అయినప్పుడు కంపెనీస్ ప్లేస్మెంట్ కోసం క్యాంపస్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడానికి ఇష్టాన్ని చూపట్ల. దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కండక్ట్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని ఈ న్యూస్ని ప్రచురించడం జరిగింది. సో అంటే బేసికల్లీగా గ్లోబల్ ఎకనామికల్ స్లోడౌన్ వల్ల ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ రిక్రూట్మెంట్ కోసం ముందుకు రాకపోవటం ఇది ప్రధాన కారణం. అయితే ప్లేస్మెంట్ అయినటువంటి ఒక 70% విద్యార్థుల్లో ప్లేస్మెంట్ అయినటువంటి 70% విద్యార్థుల్లో దాదాపుగా 60% విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డొమెస్టిక్ కంపెనీస్లో ప్లేస్మెంట్ పొందడం జరిగింది. ఓన్లీ 10-15% విద్యార్థులే ఇంటర్నేషనల్ కంపెనీస్లో ప్లేస్మెంట్ పొందడం జరిగింది. గత అకాడమిక్ ఇయర్లో అండ్ గత ఫైనాన్షియల్ ఇయర్లో అంటే లాస్ట్ బ్యాచ్ రిక్రూట్మెంట్ లేక ప్లేస్మెంట్ ప్రాసెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిఎస్సి బ్రాంచ్ ఆఫ్ ఐఐటి ముంబై నుంచి 50 lakhs ప్యాకేజ్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్గా నిలవడం జరిగింది. సో ఇందుకు ప్రధాన కారణం ఇందాక చెప్పిన విధంగా వరల్డ్ లేక గ్లోబల్ ఎకనామికల్ స్లోడౌన్ అనేది ఒక ప్రధాన కారణం. దాంతోపాటుగా ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి యుద్ధ వాతావరణాల కారణంగా సో మల్టీనేషనల్ కంపెనీస్ మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు రాకపోవటం అనేది మరో కారణం. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక కారణాల వల్ల ఈ గ్లోబల్ ఎకనామికల్ స్లోడౌన్ అనేది ఉంది. ఈ క్రైసిస్ అనేది ఈ రోజులో లేక రాబోతున్నటువంటి 1 yearలో ఎండ్ అయిపోతుంది అని చెప్పలేం. ఇది ఎండ్ అవటానికి కొంతకాలం అనేది పడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్స్ సో వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ చూసినా లేక మీకు తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ చూసినా ఇలాంటి సోషల్ కండిషన్ పొలిటికల్ కండిషన్స్ వల్ల దీని ఇంపాక్ట్ వచ్చేసి ఎకనామికల్ కండిషన్స్ మీద పడుతుంది. దాని వలన ఈ సోకాల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ పెద్ద ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయలేకపోతున్నాయి. దీనివల్ల సో ఇండియాలో ఉన్నటువంటి ఐఐటీస్లో చదువుతున్నటువంటి విద్యార్థుల మీద దీని ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ స్లో డౌన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేక ఈ ఎకానమీ ఎప్పుడు రికవర్ అవుతుంది? ఎకానమీ రికవర్ అవటానికి కొంతకాలం అయితే పడుతుంది. కొంతకాలం అంటే కనీసం ఒక 3 ఎకనామికల్ ఇయర్స్ అంటే 3 ఫైనాన్షియల్ ఇయర్స్ అనేది టైం పడుతుంది అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఐఐటిలో చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగాలు పొందలేకపోవటం అనేది శోచనీయమైనటువంటి విషయం. సో ఎనీహౌ ఇది విద్యార్థులు ఎవరైతే ఐఐటీస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని డిమోటివేట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం కాదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో విద్యార్థులకి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి మారుతున్నటువంటి పరిస్థితుల్ని విద్యార్థులకు తెలియజేయడమే తప్ప అంతకన్నా ఏమీ లేదు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.